ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పురంజనోపాఖ్యానంలో మనకి చతుర్థ స్కందంలో నారద మహాముని ప్రాచీన బరి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. ఆయన ఏమనంటే, బాబు ఇదంతా వేదాంతంలా ఉందయ్యా. పరమాత్మ అంటావు ఒకసేపు, మరి ఆత్మజ్ఞానం అంటున్నావు. ఇవన్నీ కూడా జ్ఞానవంతులకి తెలుస్తాయి తప్ప మామూలు సామాన్యవంతులు వారికి మనకి ఎలా తెలుస్తాయి? భగవంతే వచోభి అస్మాభి అన్నాడు. నా సమ్యక్ అవగమ్యతే. మాకు ఏం తెలియదయ్యా బాబు. కవయ తద్విజానంతి నా వయం కర్మమోహిత. వయం కర్మమోహిత. మేము కర్మను అనుసరించి చేస్తూ ఉంటాం. మేము పండితులం కాదు. పండితులంటే జ్ఞానవంతులం కాదు, ఆత్మజ్ఞానవంతులు కాదు. నారద మహాముని చెప్తున్నాడు. పురంజన యొక్క ఉపాఖ్యానం అంటూ పురంజన నగరం గురించి చెప్పుకున్నాం. పురం జనయితీతి పురంజన. మనం ఒక నగరాన్ని నిర్మించుకుంటాం, ఆ నగరంలోనే తిరుగుతూ ఉంటాం. మన ఎంతసేపు ఈ దేహము, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా మనవే. ఇవన్నీ శాశ్వతం, ఇవన్నీ నిత్యము అనుకుంటూ ఉంటాం. కానీ నిత్యమైనది ఏమిటయ్యా అంటే ఆత్మస్వరూపం. అదే పరమాత్మస్వరూపం ఆత్మ అనేది. ఈ ఆత్మ అనేది వేరు. ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ వేరు. ఇవన్నీ శరీరానివి, ఆత్మ కాదు. ఆత్మకి ఎప్పుడు సుఖం దుఃఖం ఉండదు. ఇంద్రియాలకే సుఖ దుఃఖాలన్నీ కూడా అనుభవించేదంతా ఇంద్రియాలే. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే అనిపిస్తాయి. ఆత్మకేముంది? ఒక చిన్న విషయం. ఒక ఆయనకి చాలా గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఒక పుత్ర సంతానం కలిగింది. భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు ఇచ్చారు. నీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుందన్నారు. పుత్ర సంతానం కలిగింది. ఆ పుత్ర సంతానం కలిగిన తర్వాత కొంతకాలానికి, అంటే 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పిల్లవాడి చేష్టలన్నీ చూసి తండ్రి చాలా ఆనందపడ్డాడు. తల్లి కూడా చాలా ఆనందపడింది. బంధువులంతా కూడా చాలా ఆనందపడ్డారు. చిన్నపిల్లవాడు కదండి, అడుగులు వేసినా మాట్లాడినా అవి ఆ తండ్రికి చాలా ఆనందాన్ని కలిగింపచేస్తాయి. ఇలా జరుగుతూ ఉండగా ఒక 5 సంవత్సరాలు వచ్చేప్పటికీ ఆ పిల్లవాడికి అకాల మరణం సంభవించింది. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఏడుస్తూ ఉన్నారు. ఈ తల్లి తండ్రి అంతా ఏడుస్తూ, ఈ తండ్రి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఓ ఋషి చెప్పాడు, ఆయన కనబడ్డాడు. వచ్చి, ఏమయ్యా బాధపడుతున్నావు? పిల్లవాడు చనిపోయాడు. సరే, అయితే ఈ పిల్లవాడిని బతికించమంటావా ఏమిటి అన్నాడు. అంటే సరే, మరి ఏ తండ్రిని ఏమంటాడు? చనిపోయిన బిడ్డను చూసి బతికించమనే చెప్తారు కదండి. ఆ విధంగా బతికించమన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. బతికించే ముందర ఆత్మ వచ్చి నీతో మాట్లాడతాడు, అప్పుడు బతికిస్తాను అన్నాడు. సరే, ఆత్మను పిలిచాడు. ఈ తపోశక్తితోటి ఆత్మ అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే, అబ్బాయి మీ నాన్నగారు బాధపడుతున్నారు, నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళటం వల్ల, అందుచేత నువ్వు
మీ నాన్నగారికి మళ్ళా నువ్వు ఆ శరీరంలో ప్రవేశించి ఆయనకు ఆనందాన్ని కలగజేయ అన్నాడు. అంటే వచ్చిన ఆత్మ ఏముందో తెలుసా? ఏ నాన్నగారండి అంది. అదే నువ్వు ఇప్పుడు శరీరం వదిలిపెట్టావు కదా అది అన్నా. ఆహా, అంటే నేను కొన్ని వేల శరీరాలు వదిలిపెట్టాను, నాకు ప్రతి జన్మలో ఓ తండ్రి ఓ తల్లి ఉంటూ ఉన్నారు అంటోంది ఆత్మ. ఇప్పుడు మరి నేను ఏ తండ్రిని ఆనంద పెట్టడానికి ఈ శరీరంలో నేను ప్రవేశించాలి? నాకు అయిపోయింది ఈ శరీరంలో 5 సంవత్సరాల కాలం అంతే, తర్వాత ఇంకొక శరీరంలో నేను ప్రవేశించాలి. అంచేత నాకు చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, ఎంతమంది దుఃఖాన్ని నేను తీర్చగలను మీరు చెప్పండి మహానుభావ అంది. విన్నావయ్యా అన్నాడు. అప్పుడు చెప్పాడు. అంచేత ఇంకే ఈ మళ్ళా ఆ ఆత్మ నా శరీరంలో రమ్మని ఈయన అడగలేదు, ఎవరు అడగలేదు. అంచేత మానవుడు ఎప్పుడు కూడా ఆత్మ అనేది ఒకటే ఉంటుంది, శరీరాలు భిన్నమయం అవుతూ ఉంటాయి. ఈ శరీరం అయిపోతుంది ఇంకో శరీరం, ఇంకో శరీరం అయిపోతుంది ఇంకో శరీరం. మనం రోజు ఒక వస్త్రం వేసుకోండి, చిరిగిపోయిన వస్త్రం ఎన్నాళ్ళంటే పెట్టుకుంటాం. ఇప్పుడు మానవుడు ఒక 4 సార్లు 5 సార్లు ఒక బైక్ కొనుక్కుంటాడు కదండి. ఒక బైకు పాడైపోయింది, పార్ట్లన్నీ పనిచేయట్లేదు, ఏం చేస్తాడు? తీసి మళ్ళీ ఇంకో కొత్తది కొనుక్కుంటాడు, మళ్ళీ పనిచేయట్లేదు, మళ్ళీ ఇంకో కొత్తది కొనుక్కుంటాడు. అదేవిధంగా ఆత్మ కూడా శరీరం చేత ధర్మ కార్యాలు ఆచరించడానికి అనువుగా లేనప్పుడు ఈ శరీరాన్ని ఈ ఆత్మ వదిలిపెట్టి ఇంకో శరీరంలో చేరుతుంది. పళ్ళు ఊడిపోయే, నడవలేడు, ఏమీ చేయలేడు, ఒక ధ్యానం చేయలేడు, ధ్యాస చేయలేడు, నామం చేయలేడు, ఇంకెందుకు ఈ శరీరం? అంచేత ఈ శరీరాన్ని ఆత్మ వదిలేస్తుంది, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. పాత బండి పెట్టుకుని అన్నిసార్లు రిపేర్ చేయించుకుంటామండి మనం. అదేవిధంగా ఆత్మ అనేది నిత్యము, శరీరం అనేది అనిత్యము అని ఆత్మజ్ఞానాన్ని నారద మహాముని ఆ ప్రాచీన బరీషికి చెప్తున్నాడు. చెబుతూ, నిన్న చెప్పాం కదయ్యా నీకు ఒక విషయంలో, రథం అనేది ఉంటుంది, దేహం అనే రథం. మనం రథం ఎక్కాం, ఈ రథం కళ్ళాలుంటాయి, గుర్రాలుంటాయి, ఆయుధాలుంటాయి, వేటగా బయలుదేరుతూ ఉంటావు. వేటగా బయలుదేరి ఎక్కడికి వెళ్తావు? ఏదో ఒక కావాలి, జంతువులు కావాలని వేటాడినట్టుగానే వేటాడతావు కదా రథం మీద ఆయుధాలు తీసుకుని. ఏమిటి వేటాడతావు అంటే అశాశ్వతమైనటువంటి భోగాలు ఎండమావుల్లాన్ని కనబడుతూ ఉంటాయి, అవి అనుభవించాలని పరిగెడతావు ఈ రథం మీద. ఆ ఎంత దూరం వెళ్ళినా ఎండమావుల్లాగే మిగిలిపోతాయి. అవే మిథ్యాభోగములు అన్నారు. ఏవో భోగం శాశ్వతం శాశ్వతం అనుకుంటావు, ఈ శాశ్వతం కాదు. ఆ భోగాలు అనుభవించడానికి ఈ రథం మీద పెడతావు. ఏ రథము? దేహం అనే రథం మీద పెడతావు. దేహం అనే రథం మీద మరి రథానికి కళ్ళాలు ఉంటాయి కదా గుర్రానికి, మనస్సు అనే కళ్ళాలు, బుద్ధి అనేటువంటి సారథి నడుపుతూ ఉంటాడు. బుద్ధి నడిపితే మనస్సును అలా కంట్రోల్లో పెట్టుకుంటే ఈ దేహం వెడుతూ ఉంటుందట. ఈ హృదయం అనేటువంటి వాడు కూర్చుంటాడు సారథిగా. సరే, సుఖ దుఃఖాలు 2 చక్రాల్లా ఉంటాయి, ఏ ధాతువులు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటాయి, ఆ రథం మీద ఆయుధాలు ఉంటాయి. చివరికి ఏం అనుభవిస్తావయ్యా? మిథ్యాభోగములు అనుభవించాలనే ఆసక్తితో ఈ రథం మీద వెడుతూ ఉంటావయ్యా అన్నాడు. ఏమి ఉండవు అక్కడ. పురంజనోపాఖ్యానం, పురంజనుడి యొక్క నగరాన్ని కూడా వర్ణిస్తూ మనం చెప్పాం. నవరంధ్రాలు అంటే నవప్రాకారాలు ఉంటాయి అన్నాం ఆ యొక్క నగరానికి. అంటే మానవుడి యొక్క శరీరానికి నవరంధ్రాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ యొక్క అధీనంలో ఉంటుంది ఆ నగరం. అవే మనం అనుభవించాలనేటువంటి వ్యామోహం మనకి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నిటితోటి ఆ నగరాన్ని రక్షించేటువంటి వాడు 5 తలలు కలిగిన ఒక సర్పం ఉంటుంది అన్నాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 ఉంటాయి. ఈ 5 వాయువులు మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ప్రాణాయం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అనే 5 వాయువులు ఏ విధంగా ఈ పురమనే శరీరాన్ని రక్షిస్తాయో అక్కడ కూడా పురంజను యొక్క పురాన్ని 5 తలలు కలిగిన పాము రక్షిస్తోందని చెప్పాడు. అక్కడ నవప్రాకారాల ద్వారా మనిషి బయటికి వెడుతూ సుఖాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కూడా నవప్రాకారాలు, నవరంధ్రాల ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటామని ఆ పురంజుడి యొక్క పట్టణం గురించి వేదాంతంలో చెప్పిన విషయం.
ఆ పురంజనుడి యొక్క పట్టణం కూడా ఒక స్త్రీ ఆధీనంలో ఉంటుంది కదండి. వాడు స్త్రీలోలుడైపోయాడు ఆ పురంజనుడు. 360 మంది గంధర్వులు, ఆ గంధర్వుల యొక్క భార్యలు వస్తారు అని మనం చెప్పడం జరిగింది. అక్కడికి 360 మంది గంధర్వులు అంటే పగలు రాత్రి అన్నమాట అండి. ఈ పగలు రాత్రి అనేటువంటివి గంధర్వుల రూపంలో మనకు వస్తూ ఉంటారు. ఈ పగలు రాత్రి సమం అయిపోతూ ఉంటుంది కాలం. చండవేగుడు అనేవాడు కాలపురుషుడు అన్నమాట అండి. ఆ చండవేగుడు వచ్చినప్పుడు ఆయన అధీనంలో ఈ 360 మంది ఉంటారు. 360 రోజులు గంధర్వులు మళ్ళీ అక్కడ గంధర్వులు దోచుకుంటూ ఉంటారు ఆ పురంజనుడి యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంపదలు. ఇక్కడ కూడా రాత్రి పగలు మనం ఇలా సమయం వృధా చేయడంతో మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కరిగిపోతూ ఉంటాయి. చివరికి కలిగిపోయిన తర్వాత ఏమవుతాడండి? బాల్యం అవుతుంది, యవ్వనం అవుతుంది. యవ్వనంలో ఏమీ తెలియదు. యవ్వనం అంతా కూడా ఒక్క క్షణంలో అయిపోతుంది. ఏమిటో తెలియదు మనకి. అలా వెళ్ళాను, ఇలా వచ్చాను అంటాడు. సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఏది కావాలంటే తింటూ ఉంటాడు. ఎలా విహరిస్తూ ఉంటాడు. ఇష్టానుసారం తన జీవనాన్ని సాగిస్తూ ఆ స్త్రీ అధీనంలో బతుకుతూ ఉంటాడు. ఆ యొక్క బుద్ధి యొక్క అధీనంలో బతుకుతూ ఉంటాడు. ఆ మనస్సుకి అసలు కళ్ళమే ఉండదు. మనస్సు కంట్రోల్లో ఉండదు. బుద్ధి ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు మానవుడు. బుద్ధి యొక్క అధీనంలో ఉంటాడు. అంటే ఆ స్త్రీ యొక్క అధీనంలో ఉంటాడు. చివరికి యవ్వనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమొస్తుందండి? వార్ధక్యం వస్తుంది. అంటే ఇక్కడ కాలకన్య అనేటువంటి జర అనే ఆమె వచ్చింది ఇక్కడికి. వచ్చి ఏం చేసింది? పురంజనుడు కావుగలించుకున్నది. ఇక్కడ అవుతుంది ముసలితనం వచ్చేటప్పటికి ఏ శరీరంలో ఏ ధాతువులు పనిచేయవు, ఏ అవయవాలు పనిచేయవు. పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, నవలేడు. కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది, చూడలేడు. చెవులు శబ్దం తగ్గిపోతుంది, వినలేడు. వెళ్ళాలనుకుంటాడు, నడవలేడు. ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడ కూడా పుత్రులు పౌత్రులు వీళ్ళంతా పెరిగి ఈ యొక్క కన్య ఎప్పుడైతే కాలకన్య ప్రవేశించి ఆ పురంజనుడిని కౌగలించుకుందో, అంటే ముసలితనం వచ్చిందో, పుత్రులు పుత్రికలు ఎవరు చెప్పిన మాట వినరు, ఎవ్వరూ కూడా మనం పట్టించుకోనేటువంటి స్థితి అక్కడ అతనికి ఏర్పడింది. అంటే ఇక్కడ కూడా మనం ఏమి చేద్దామన్నా చేయలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది వార్ధక్యం చేత. ఈ కాలకన్యని కౌగలించుకుని ఏం చేస్తాడు? శీతోష్ణ స్థితులు వస్తాయి. శీతోష్ణ స్థితుల్ని కలిగించేవాడేవాడు? యవన రాజు సైనికులు. యవన రాజు యొక్క సైనికులు ఎవరయ్యా? వ్యాధులు, జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. యవన రాజు యొక్క సోదరుడు ప్రజారువుడు ఒకడున్నాడు అని చెప్పాం మనం. ఆ ప్రజారువుడు తన సోదరైన జరాకి ఆనందం కలిగించడానికి పురంజర పట్టణానికి నిప్పు పెట్టేయడని చెప్పామండి. ఇప్పుడు ఇక్కడ ఆ పురంజర పట్టణంలో ప్రజారువుడు అంటే వ్యాధులు కలిగింపజేసేవాడు, శీతోష్ణ జ్వరాల్ని కల్పించేవాడు ప్రజారువుడు. మరి అక్కడ కాలకన్య, ఇక్కడ కాలకన్య అంటే ముసలితనం. మానవుడికి అప్పటికి దేహమయందు అహంకారం, గర్వం, మమకారం ఏమీ చావు. ఇంకా ముసలాడ ఈ కొద్ది పోగేయాలనుకుంటూ ఉంటాడు. ఇంకా ముసలాడ ఈ కొద్ది కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా ముసలితనం వచ్చే కొద్ది రుచులు పెరుగుతూ ఉంటాయి. అంటే దేహాభిమానం, ఆత్మాభిమానం, అహంకారం ఏది కూడా మానవుడికి పక్కకి వెళ్ళదు. వయస్సు పెరిగే కొద్ది కూడా. కానీ ఆత్మ స్వయం ప్రకాశము అనే పురుషుడు యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేడు. ఆ పురుషుడు యథార్థం ఏమిటయ్యా? యథార్థ జ్ఞానం అతనికి రాదు. ఆత్మస్వరూపం, ఆత్మ వేరు, ఈ జీవుడు వేరు, ఇవన్నీ వ్యర్థం అనే జ్ఞానం ఎంత చెప్పినా అతనికి అర్థం అవ్వదు. చూడండి, విననివాడు ఉంటాడు, నాన్న నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని అంటాం. అబ్బాబే ఎక్కడికి కదలదు అతని మనస్సు. అతను ఏదైతే అనుకున్నాడో అదే చేస్తూ ఉంటాడు. లోకల్లో
సాత్విక, రాజస, తామసిక కర్మలు అని ఉన్నాయి. గుణాభిమాని సతదా కర్మాణి కురుతే వశ శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. ఆ సాత్విక కర్మల ద్వారా యజ్ఞయాగాది కర్తవులు చేస్తాడు. అవే చాలా గొప్పవనుకుంటాడు. యజ్ఞాలు చేసేవాళ్ళంతా కూడా మేము దేవతలకు ఆహారం ఇస్తాం, యజ్ఞం చేస్తున్నాం అన్నారు. యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందయ్యా, స్వర్గాన్ని అనుభవించదని మళ్ళీ నరకం వస్తుంది, లేదు భూలోకంలోకి రావాలి. కానీ పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక విష్ణులోకాలు మాత్రం రావయ్యా యజ్ఞ కర్తవుల ద్వారా ఎన్ని యజ్ఞాలు ఎన్ని యాగాలు చేసి అని చెప్తున్నాడు నారదుడు. మేము బ్రహ్మదేవుడు చాలామంది మహర్షులంతా కూడా విష్ణుమూర్తిని యొక్క దర్శనం కోసం నిరీక్షిస్తున్న వాళ్ళమే. మేమే మా కర్మలు మేము చేస్తున్నాం, మా కర్మలకు ఆయన ఏం సంతృష్టి చెందట్లేదు, మాకు ఆయన స్వామి యొక్క దర్శన భాగ్యమే లభించట్లేదు. నాయనా, ఏదో సాత్విక కర్మలు చేసినంత మాత్రం చేత విష్ణుమూర్తి యొక్క దర్శనం కాదు. రాజస కర్మలు చేస్తే ఏమిటయ్యా, మనుష్యలోకంలో ఇంతకంటే ఒక మంచి జన్మ వస్తుంది, ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. ఏదో దానం చేసాం, ధర్మం చేసాం, వచ్చేసాం, ఇచ్చేసామంటే ఏదో కాస్త మంచి జన్మ వస్తుంది. ఇంకా మరి తామస కర్మలు చేసేవాడు ఉంటాడు, వాడు పశుపక్షాది జన్మలు లభిస్తాయ్యా, పశుపక్షాది జన్మలు లభిస్తాయి. ఆకలి కలిగిన కుక్క ఇంటికి తిరుగుతున్నట్లుగా చూడు, చాలా గొప్పగా చెప్పాడు. ఆకలి వేసిన కుక్క ఏం చేస్తుంది, ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర అన్నం పెడతారు, తింటారు, లేదా అన్నం పెట్టరు, పక్కకు గెట్టేస్తారు, ఇంకో ఇంటికి అలా తిరుగుతూ ఉన్నట్లుగా ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరం, ఇలా జీవుడు ఒక్కొక్క శరీరాన్ని మారుతూనే ఉంటాడు ఆత్మ. ఇంచేత కర్మ పరిపక్వత చెందే వరకు ఆకలి కలిగిన కుక్క ఇంటికి తిరిగినట్లుగా మానవుడు ఈ జన్మలో ఈ శరీరములను మార్చుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. బయటపడాలని అనుకుంటూ ఉంటాడు. ఈ శరీరము ఈ పాపములు ఎందుకు నాకు అని బయటపడాలని అనుకుంటాడు. బయట పడే మార్గము దొరకదు, బయటికి పడ్డు. ఏదైనా ఓ మునీశ్వరుడు వచ్చి నాయన నువ్వు ఇది చెయ్యి అన్నాడు అనుకోండి, ఈ బరువు తీసుకెళ్ళి ఈ బరువు ఇక్కడ పెట్టుకున్నట్లుగా బరువు మార్చుకున్నట్లు అవుతుంది తప్ప ఇంకోటి జరగదు. మరి ఈ లౌకికమైన వాంఛలు కలిగినటువంటి వాడు ఏం చేసినప్పటికీ కూడా వాడి యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనంత వరకు ఏది ఫలించదయ్యా. ఒక దుఃఖాన్ని అనుభవిస్తాడు, మళ్ళా ఈ దుఃఖం అయిపోతుంది, ఇంకో దుఃఖం వస్తుంది, ఆ దుఃఖం అయిపోతుంది, ఇంకో దుఃఖం వస్తుంది. దుఃఖ పరంపర అనేది అతనికి వస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే వరకు. మానవులకి ఈ దుఃఖం అనేది శాశ్వతంగా తొలగించడం అన్నది చాలా కష్టమయ్యా. ఈ మానవులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దుఃఖాలని మనం త్యజించలేం. ఇంచేత ఆత్మస్వరూపము వేరు, అంటే ఈ జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. అంటే ప్రతి మనిషిలో రెండు ఉన్నట్లు భాసిల్లుతాయి, జీవాత్మ, పరమాత్మ. జీవాత్మ సత్యం కాదు, పరమాత్మ యొక్క ప్రతిరూపం, ఊరికే ఓన్లీ రూపం. ఇది అసత్యము, ఇది సత్యము కాదు. దీంట్లో ఉన్నటువంటి మనం అనుభవించేటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా ఈ సుఖాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మ అనేది నిర్మలమైనది, అది పరమాత్మ స్వరూపము అని ఆత్మస్వరూపం తెలుసుకున్నంత వరకు ఈ జీవుడికి దుఃఖమే తర్వాత దుఃఖం, దుఃఖమే తర్వాత దుఃఖాలు వస్తాయి అని చెప్పి నారద మహాముని ప్రాచీన బర్హికి చెప్తున్నాడు. పరిచేత ఈ ప్రాచీన బర్హి కూడా యజ్ఞయాగాది కర్తవులు చేస్తున్నాడు, నారాయణుని స్మరించట్లేదు. అంటే ఈ యొక్క జీవనానికి, ఈ యొక్క జీవికి ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అన్నది ప్రాచీన బర్హికి తెలియదు. కాబట్టి నారదుడు అతనికి ఈ ఆత్మజ్ఞానం గురించి చెబుతూ, ఇంకా రేపు కూడా మన కార్యక్రమాల్లో ఈ ఆత్మజ్ఞానం గురించి, అంటే ఈ ఆత్మ శరీరం ఇంకా ఎటువంటిది,
నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. వెనకాల మృత్యు వస్తూ ఉంటుందట. మానవుడు ఎదురు పెడుతూ ఉంటాడు, ఎదురు కూడా మృత్యు ఉంటుంది. రుద్ర యొక్క ప్రాణుల యొక్క మయంలో మనవాడు ఉంటాడు. ఎదరికి పెడితే ప్రాణము పోతుంది, వెనక్కి వెళ్ళినా ప్రాణం పోతుంది. ఈ మానవుడి యొక్క జీవన విధానం ఇదయ్యా అని చెప్పి నారదుడు అత్యద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రాచీన బరీకి చెప్తాడు. ఆ విషయాన్ని మరలా మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంచేదంటే ఇది బాగా గంభీరమైనటువంటి మహాభాగవతంలో ఉన్నటువంటి ఈ అత్యద్భుతమైన వేదాంత విషయం సామాన్యులకి ఎవరికి కూడా అర్థం కాని రీతిలో చెప్పారు ఆయన. అంటే భగవంతుడి యొక్కలో లీనమైతే తప్ప మనకి తెలుసుకోవడం అనేది కొంచెం అసాధ్యమైన విషయం అని తెలియజేస్తూ మనం రేపు మరిన్ని విశేషాలతో మేము ముందున్నాం. ఇటువంటి భాగవతాన్ని మీరు అందరికీ అందజేస్తారని చెప్పి కోరుకుంటూ 10 మందికి అందజేయండి. పుణ్యం భాగవతం భగవతః ఇదం భాగవతం. ప్రతి వాక్యము భగవంతుడి యొక్క విషయం గురించి మనం తెలుసుకునేదే అనే విషయాన్ని తెలియజేస్తూ రేపు మరలా మంచి విషయంతో కలుసుకుందాం. పుల్లెల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ ఉంటుంది, దాంట్లో అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. కొత్తగా ఎవరైనా వినడం ప్రారంభం చేస్తే వాళ్ళందరూ పాత వీడియోలన్నీ కూడా తప్పనిసరిగా చూడొచ్చు. మనం చాలా కాలం ఈ యొక్క భగవంతుడు అనుగ్రహంతో ఆ భాగవతం అంతా కూడా సంపూర్ణంగా అందివ్వాలని చెప్పి కోరికతో ఉన్నాం. మరి మీరందరి యొక్క చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. మరి వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆ భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.